మెగా 90. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా మరోసారి భారత సింహగర్జన దద్దరిల్లింది. దాయాది దేశం పాకిస్తాన్ ఆడుతున్న దొంగ నాటకాలను, వారి ఉగ్రవాద బుద్ధిని ప్రపంచం ముందు భారత్ బట్టబయలు చేసింది. ఎప్పుడూ కాశ్మీర్ పేరుతో ఏడుస్తూ సానుభూతి పొందాలని చూసే పాకిస్తాన్కు ఈసారి ఊహించని రేంజ్లో కౌంటర్ పడింది. అంతేకాదు, ఆఫ్ఘనిస్తాన్ కు అండగా నిలబడుతూ ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షల సమీక్షపై భారత్ చేసిన డిమాండ్ ఇప్పుడు గ్లోబల్ డిప్లొమసీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు భద్రతా మండలి సమావేశంలో ఏం జరిగింది? భారత రాయబారి పర్వతనేని హరీష్ పాకిస్తాన్ ను ఏ స్థాయిలో ఏకిపారేశారు? లెట్స్ వాచ్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సిచ్యువేషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అనే అంశంపై జరిగిన కీలక సమావేశంలో భారత్ సంచలన వైఖరి తీసుకుంది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షల విధానాన్ని తక్షణమే సమీక్షించాలని డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో అక్కడ రాజకీయ వాస్తవికత పూర్తిగా మారిపోయిందని, పాత ఆంక్షలకే పరిమితమైతే అది ఆఫ్ఘన్ ప్రజలకే తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆయన కుండ బద్దలు కొట్టారు. కేవలం శిక్షాత్మక చర్యలతోనే సమస్య పరిష్కారం కాదని, ఆఫ్ఘన్ ప్రజలు శ్రేయస్సు కోసం కొత్త విధానాలు, పరస్పర విశ్వాసంతో కూడిన చర్యలు తీసుకోవాలని భారత్ చేసిన ఈ ప్రతిపాదనను అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ కు అండగా నిలుస్తూ ఆ దేశ ప్రజల హక్కుల కోసం మాట్లాడిన భారత్, అదే సమయంలో ఆఫ్ఘాన్ గడ్డపై దాయాది పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలను ఐరాస వేదికగా ఉతికి ఆరేసింది. పాక్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ పై చేస్తున్న వైమానిక దాడులను ఈ సమావేశంలో భారత్ తీవ్రంగా ఖండించింది. అమాయకుల ప్రాణాలు తీస్తూ ఒక మారణ హోమాన్ని మిలిటరీ ఆపరేషన్ గా కవరింగ్ ఇచ్చుకుంటే ప్రపంచం గుడ్డిగా నమ్మదని పర్వతనేని హరీష్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పొరుగు దేశంపై దాడులు చేయడం, వారి సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడం అంతర్జాతీయ చట్టాలకు, ఐరాస నియమావళికి పూర్తి వ్యతిరేకమని ఆయన పాక్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే కర్మాగారంగా మారిన పాకిస్తాన్ నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ భారత్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వీటన్నిటికంటే భారత్ లేవనెత్తిన మరో పాయింట్ పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అదే ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ టెర్రరిజం. ఆఫ్ఘనిస్తాన్ భౌగోళిక బలహీనతలను ఆసరాగా చేసుకుని పాక్ ఎలా బ్లాక్మెయిల్ చేస్తుందో భారత్ ప్రపంచానికి ఆధారాలతో సహా చూపించింది. ఆఫ్ఘనిస్తాన్ అనేది సముద్ర మార్గం లేని, నలువైపులా భూభాగం ఉన్న ల్యాండ్ లాక్డ్ దేశం. దీని ఆసరాగా చేసుకుని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వ్యాపారులకు రవాణా సదుపాయాలు కల్పించకుండా అడ్డుకుంటుందని భారత్ ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని వాణిజ్య రవాణా ఉగ్రవాదంగా భారత్ అభివర్ణించింది. ఇది ఐరాస డిక్లరేషన్ తో పాటు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. పాక్ ఆడుతున్న ఈ డర్టీ గేమ్స్ కు చెక్ పెట్టేందుకే భారత్ ఆఫ్ఘన్ వ్యాపారులకు ప్రత్యేకంగా ఉచిత దీర్ఘకాలిక బిజినెస్ వీసాలను జారీ చేస్తుందని ఐరాస వేదికగా సగర్వంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ వేసిన ఈ దౌత్యపరమైన మాస్టర్ స్ట్రోక్ తో పాక్ డిప్లొమాట్స్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయాయి. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ కు మేమున్నామన్న బలమైన భరోసా, మరోవైపు పాకిస్తాన్ చేస్తున్న క్రాస్ బార్డర్ అండ్ ట్రేడ్ టెర్రరిజం పై ఇంటర్నేషనల్ వేదికగా జరిగిన సర్జికల్ స్ట్రైక్ ఇది. అసలే ఆర్థిక సంక్షోభం, బలూచ్ తిరుగుబాటుతో సతమతమవుతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు ఐరాసలో భారత్ ఇచ్చిన ఈ షాక్ కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.